నమస్తే సార్. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా, కాన్షియస్గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్లో మాత్రమే మగాళ్ళు, కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాళ్ళు? మీరేనండి. అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 షాట్స్ తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో. నవీన్, నో. సంజయ్, రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ CEO. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. ఓకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి దుబ్బుతున్న ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికించి దుబ్బింది. లెట్స్ గో షాపింగ్ అండి. Excuse me. నవ్వుతాడేంది? పిచ్చి లేచింది ఆయనకి. పిచ్చి నా కొడుకు. వెయిటర్, మెను. చెప్పండి. అది ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే, మెనూ తీసుకొని రా. డోంట్ యాంగ్రీ, ఫండ్ గో. మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ CEO అండి. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా. 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే, క్యారీ ఆన్. అమ్మ రామ రే, ఏంట్రా? రే ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగదొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కారులో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ లో నిల్లు, మాదాపూర్ లో ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి, ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వేదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. మరి ఇంటికైనా తీసుకెళ్తాడరా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు?
జూబ్లీ హిల్స్. మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్కి వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించొచ్చి ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my regular spot. Really? Yeah. Wow. Thank you. It's my pleasure. Thank you. రేయ్ Don't. Peace. Fandago. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. See, గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. కుక్కలతో కనిపించేటట్టుంది. Now I'm excited. Wow! ఎంత పెద్ద ఇల్లా. లోపలికి వెళ్దాం పదా. ఏ డోర్ వేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు వద్దాం. ఓపెన్ గానే ఉంది. పోలేదు షాపింగ్ కి. ఇల్లు కాదే. నేను ఎంత బిజీ తెలుసా నా బాస్. ఇంత పెద్ద ఇల్లా. ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పని వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏమో చూపించడానికి. అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం, ఈరోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఏయ్ స్విమ్మింగ్ పూల్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. వెళ్దాం కదా. జాగ్రత్త. పోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయన చాలా గొడవలేదు. పదా ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే. వారం రోజులు ఇంటికి రాకపోతే ఎవడరా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకునే కాదంటావేమో. అనుకుంటా. నేను మొహం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా తీసుకో. సాగుకొచ్చింది. అవును, అమ్మ నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది. అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పినప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్లో పోతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ.
నేను చాలా బిజీ కదా. ఐ సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా, తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా, పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలు కొట్టి మొక్కలు మొక్కలుగా చేసి డైరెక్ట్ చెప్పనట్లేదన్నా. మూసికా పనరాలు. అరే కారే తీయాలరా. వీడి మక్కలు ఇరగొట్టి మొక్కలు మొక్కలు చేసి మేకలు పెట్టండి రా. ఏ బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు వేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడ జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. కార్లు అడ్డం తీయండ్రా, కార్లు అడ్డం తీయండ్రా. మీ నా పిల్లని నీకు ఇచ్చినోడిని దారి క్లియర్ చేయలేనా? కీజ్ ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ సార్. స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండి రా. వాళ్ళకే నడుస్తారు రేపటి నుండి. దెబ్బకి జాబులు పోయారా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు, బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా, మర్యాదగా చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? మేడం 402లో బిర్యానీ ఇచ్చా, 302లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు వెళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు.
ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302లో ఆర్డర్ అని చెప్తున్నారు, వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు? ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వాలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. నీ అమ్మ అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. ఎంజాయింగ్ ద లైఫ్. అపరాను I need to tell you something tomorrow. Rent control water this for angle. కొంచెం కష్టాలు మాట్లాడక రా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fondago, enjoying the life, huh? నేను దూకేస్తా. Hey, don't jump, huh? చచ్చిపోతా. Fondago. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ CEO కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్ పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి ఈడు? ఏమైందో చెప్పండి. కంపెనీకి పోయిందంట. నా పని బుక్ అయింది. నా జీవితం ఎవరి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా? సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళు రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాన్నా, నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు సీఈఓ ఎక్కడరా? దేనికి నాన్నా? ఆయనకి థ్యాంక్స్ చెప్తామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే CEO. స్టాక్ మార్కెట్ పడిపోతావు. నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో ఎవర్రా? మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి. నువ్వు ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, CEO. టెస్ట్ చేశా. ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా? రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం తినకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా, లవ్ యూ రా. రూమ్కి వచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా ఏది?
అనుకున్నానే ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? నచ్చానా? కాదు, కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ఓవర్టేక్ చేయి. వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు. వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు? దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నా ఇంజన్ పాడదింగే. Coffee. Tap di. మరి ఓవర్టేక్ చేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చన్నావు. మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. I need to clarify few things. What happened? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్గా పనిచేస్తున్నాడు. వీడు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ CEO అని మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా చీట్ చేశాడు. మనకి బిజినెస్ ఇచ్చిన గెస్ట్ రూమ్స్, కార్స్ వాడుకొని ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని ఇప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను. నేను హోటల్ సెక్టర్ లో ఉన్నంత వరకు ఈ హోటలే కాదు, ఇంకెక్కడా వీళ్ళకి ఉద్యోగం రాకుండా చూసుకుంటాను. అండ్ గైస్, డిస్పర్స్. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు. నీకున్న అర్హత కంటే నిన్నెక్కువ నమ్మారని. ఇప్పుడంతా నీ గురించి ప్రాపర్గా తెలియగానే మిగతా లైఫ్ అంతా ఎలా బ్రతకాలో అని భయం వేసింది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నన్ను మోసం చేయాలని అనుకున్న అబ్బాయిని నేను వదిలించుకుంటున్నాను. నిన్ను ప్రేమించాలని అనుకున్న అమ్మాయిని నువ్వు పోగొట్టుకున్నావు. ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చి నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పాలని వచ్చాను. నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నా, విను. కాఫ్.